హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయ. ఈరోజు మీకు వాటర్ బాటిల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్తో ప్లాంటర్ ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నానండి. ఫస్ట్ ఎంటీ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, బాటిల్ టూ సైడ్స్ ఇలా మార్క్ చేసుకొని అంతవరకు కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ఐడియాస్తో మనము ఇంట్లోనే డిఫరెంట్గా క్రాఫ్ట్ అనేది చేసుకోవచ్చండి. మిడిల్ పార్ట్ వదిలేసి మనము రిమైనింగ్ 2 పార్ట్స్ని ఇప్పుడు ప్లాంటర్ లాగా ఎలా చేయాలో చూద్దాము. సెకండ్ పార్ట్ని తీసుకొని స్టిక్ చేసుకోవాలండి. గన్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ అంతా మనం ఫేస్ లాగా డ్రా చేసుకోవాలి. స్కెచ్తో ఫేస్ వచ్చేలాగా, ఫేస్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్న తర్వాత మనము గమ్తో హెయిర్ని అరేంజ్ చేసుకోవాలి. హెయిర్ కోసం నేను ఇక్కడ క్లే యూస్ చేస్తున్నానండి. నాకు బ్లూ కలర్లో క్లే అవైలబుల్లో ఉంది కాబట్టి బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను. ఇంకా బ్లాక్ అయినా వైట్ అయినా ఉంటే బాగుంటుందండి. ఏ కలర్ తీసుకున్నా కానీ మనము బ్లాక్ కలరు పైన వేస్తాం కాబట్టి, కోటింగ్ లాగా తీస్తాం కాబట్టి క్లే ఏ కలర్ అయినా పర్వాలేదు. బ్లాక్ కలర్ వేసినా కానీ మనకి గ్యాప్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము కోటింగ్ లాగా బ్లాక్ కలర్ యూస్ చేస్తాం కాబట్టి క్లే ఏ కలర్ అయినా పర్వాలేదు. ఈ విధంగా హెయిర్ని అంతా అరేంజ్ చేసుకోవాలి క్లేతో. నెక్స్ట్ మిడిల్ పార్ట్లో నేను పాపడి బిళ్ళలాగా అరేంజ్ చేస్తున్నాను. ఫెవికల్తో క్లేన్ అంతా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కొంచెం లైట్గా పెడుతున్నానండి క్లే. ఇంట్లో వాటర్ బాటిల్స్ మనకి అవైలబుల్లోనే ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్గా వాటర్ బాటిల్స్తో, నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో కూల్ డ్రింక్స్ బాటిల్స్తో కూడా మీకు ఫ్లవర్ వాస్ని ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చూసారు కదా, హెయిర్ అంతా ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నాము క్లేతో. నెక్స్ట్ కలర్స్. ఫేస్కి నేను ఇక్కడ ఎల్లో కలర్ యూస్ చేస్తున్నానండి. బ్రౌన్ కలర్ అలా ఉన్నా పర్వాలేదు. ఎల్లో కలర్ అవైలబుల్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను. పాపడి బిళ్ళ, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ లాగా అలా అరేంజ్ చేస్తున్నాను క్లేతో.
బ్రౌన్ కలర్ అయినా బాగుంటుందండి ఫేస్కి. కలర్స్ అనేది మన చాయిస్ అండి. మనకి ఏ కలర్ అయితే లుక్ ఉంటుందో ఆ కలర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంటర్లో మనం మనీ ప్లాంట్ లేకపోతే చిన్న రోజెస్ లాగా ఉంటుంది కదా, ఆ ప్లాంట్ అలా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. ఇంట్లో చిన్న గార్డెన్ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక సైడ్ కార్నర్కి దీంతో మనము అరేంజ్ చేసుకోవచ్చు. విండోస్ దగ్గర లేకపోతే ఇంట్లో గ్లాసెస్ దగ్గర అలా అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి. హెయిర్కి బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను. బ్లాక్ కలర్ క్లే పెట్టినా కానీ మనం బ్లాక్ కలర్ కోటింగ్ అయితే వేసుకోవాలి. గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ కనిపించకుండా ఫిల్ చేసుకోవాలి అంటే బ్లాక్ కలర్తో మనం ఫిల్ చేసుకోవాలి. బాటిల్తో డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు అండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు క్రాఫ్ట్ మోడల్స్ చాలా వస్తుంటాయి. నెక్స్ట్ పింక్ కలర్. బాడీకి అంతా నేను పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి డార్క్ కలర్స్ అయితే బాగుంటుంది కాబట్టి డార్క్ కలర్సే కొంచెం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. కలర్ చాయిస్ అనేది మన ఇష్టం అండి. నెక్స్ట్ రెడ్ కలర్తో నేను పాపిడి బిళ్ళ, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ లాగా అరేంజ్ చేస్తున్నాను. రెడ్ కలర్ అయితే బాగుంటుందని రెడ్ కలర్తో ఫిల్ చేశాను. చూసారు కదా. నెక్స్ట్ బాడీ పార్ట్లో కొంచెం ఫ్లవర్స్ లాగా గ్రీన్ కలర్తో ఇలా టచ్అప్ లాగా ఇచ్చాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫేస్ పార్ట్, ఐస్, నోస్, నెక్స్ట్ లిప్స్. నేను ఇక్కడ బ్లాక్ కలర్ స్కెచ్ యూజ్ చేస్తున్నానండి. ప్లాంటర్లో మనం మనీ ప్లాంట్ అలాగే చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ తిలకం కూడా నేను మెరూన్ కలర్లో పెట్టానండి, మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. చూసారు కదా, మెరూన్ కలర్లో నేను తిలకం కూడా పెట్టాను. నెక్స్ట్ ఒక చైన్ కూడా వేసానండి. ఓవరాల్గా లుక్ ఇలా వచ్చింది. చూసారు కదా, నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్ అలాగే ఒక చిన్న ప్లాంట్స్ అలా ఉంచాను. మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా కూల్ డ్రింక్ బాటిల్స్తో ఫ్లవర్ వాస్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.